బాగా తినండి. ములక్కాయ కూర ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలుగా వండాను. మీరు తినాలి, ఆనాక నన్ను తినాలి. ఇదేంటిది తెగ తినిపించేస్తుంది. ములక్కాయ పులుసు, ములక్కాయ ఎగురు, ములక్కాయ ఏపుడు, ఇలా అన్నీ ములక్కాయ పెట్టిందండి. ఇలా నన్ను నిద్ర ఉన్నదేమి ఇది. తినండి, బాగా తినండి. మసాలా ఎక్కువ వేసి వండాను. అయ్య బాబోయ్, దీన్ని చూస్తుంటే చాలా తేడాగా ఉంది. పొద్దున్న నుంచి పని చేసి నా ఒళ్ళు అంతా పులిసిపోయింది, అలసిపోయాను. ఏదో చేసి తప్పించుకోవాలి నేను. ఏంటండి ఎక్కువగా తింటారంటే అప్పుడే లేచిపోయారేంటి? ఏ లత, ములక్కాడ కర్రీలు అదిరిపోయినాయే, చాలా బాగా ఉండవు. ఏండి ఏంటే నీ గోళ చెప్పు. నేను వండిన వంట బాగున్నదని మీరు బాగానే చెప్తారు. నేను అందంగా రెడీ అయ్యాను. ఎప్పుడైనా నా అందాన్ని మీరు పొగిడారా? చాలులే అవే. నువ్వు మట్టుకు పొగడవు. సర్లే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఏంటో నా పరిస్థితి రోజు రోజుకి ఇలాగ అయిపోతుంది. ఈ వ్యవసాయం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నా సరే లాసే వస్తుంది, కానీ ఏమీ కలిసి రావట్లేదు. పోనీ పని మానేద్దామంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ వ్యవసాయమే అలవాటు. ఏమండి పాలు తీసుకోండి. ఏమండి ఎందుకు అలాగా తెగ ఆలోచించేస్తున్నారు? ఈ సంవత్సరం వ్యవసాయం పాడైపోతే మళ్ళీ సంవత్సరం వస్తుందిలేండి. అయినా మనకు పిల్ల జల్లు ఉన్నారా ఏంటి? పిల్లలు ఉంటాయేంటి, లేకపోతే ఏంటి? ఉన్నదాంతోనే బతుకుతాం. మనం ఎవరి కోసం సంపాదించాలి? ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉందాం. ఏ లత, నీకేం అర్థం అవుతుందే నా బాధ? మగాడిగా అన్ని బాధలు పడి ఇంట్లోకి ఉప్పులు పప్పులు, పొలానికేమో పురుగు మందులు పెట్టుబడి, ఇన్ని బాధలు పడి ఈ సంసారాన్ని లాక్కొస్తున్నాను. ఏ మగవాడిగా మాత్రం చేయలేవా? పెంచలేనాడు పెళ్ళెందుకు చేసుకున్నా? చిన్నప్పుడే నీ అమ్మ నాన్న పోయారు. నీ తమ్ముడినేమో కాయ కష్టం వచ్చి పెంచావు. వీడేమో ఊర్లంటే పోయాడు. నన్నేమో పెళ్లి చేసుకున్నావు. మనకు పిల్ల జల్లా లేరు. నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా నువ్వు? అవునే, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు దరిద్రం పట్టుకుంది. వ్యవసాయం అంతా పోతుంది, ఇంట్లో సుఖం లేదు. ఎప్పుడు నాకు కూడా ఆడటమే. 24 గంటలు నీ గోల ఎక్కువైపోయిందే నాకు. ఎప్పుడు నన్ను తిట్టుకోవటమే. నేను కట్నం తేలేదని ఇప్పటికీ ఏడిపిస్తున్నావు. ఏమండి కొద్దిగా నా మాట వినండి. ఎప్పుడు పొలాన్ని పడి ఏడవటం కాదు, కాస్త పెళ్ళాన్ని కూడా పట్టించుకోండి. మీకోసం నేను మల్లెపూలు రెడీ చేసుకున్నాను. ఏ రోజైనా ప్రేమగా దగ్గర తీసుకున్నావా? ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికి ముట్టుకుంటావు తప్ప ప్రతిరోజు నన్ను ప్రేమగా దగ్గర తీసుకోవు. ఇంకా మనకు పిల్లలు ఎలా పుడతారండి? నీకు అంతమానం పిల్లలు కావాలనా? ఇప్పుడు ఏమన్నా మన వయసులో ఉన్నామంటే పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. ఈ వయసులో మనకి ఏం పుడతారు పిల్లలు? గొప్ప చెప్పారులేండి. ములక్కాడేసి 3 రకాల కూర వండినా నా మూడికి 3 రాదో ఏమీ రాదు. ఏమండి ఏమండి కొంచెం దగ్గరికి రండి. చేయలో పని చేసి వచ్చాను, అలసిపోయి పడక కుదిగా పడుకోలేవేంటే? ఈ మైదారు సచ్చినోడికి ములక్కాయ కూర వేసి కూర వండినా 3 రాదు. వీడికి నేను చెయ్యేసినా 3 రాదు. కోసం ఎంత రెడీ అయినా వృధా తప్ప 3 రాదు. కోరిక రాదు, నా ఆశ తీరదు.
ఇక నా బతికింతే. ఒక్కదాన్ని ఇంటి పని చేసుకుంటాం చాలా ఇబ్బంది అయిపోతుంది. పోనీ బట్టలైనా సాకులోళ్ళకి వేయమంటే వేస్తాడా? వేయడు, నాతోనే ఉతికిస్తాడు. పొద్దునుంచి అలసిపోయాను, కోసేపు రెస్ట్ తీసుకుంటాను. అబ్బా ఎన్ని సంవత్సరాలు అయిందిరా నా కొంపని చూసి. మా అన్నయ్య పాటికి పడగొట్టేస్తాడు అనుకున్నాను, కానీ బాగా నుంచేడురా బాబు. ఇక నేను వచ్చాను కదా, నా కొంపని నేను లాగేసుకోవాల్సిందే. మా అన్నగారికి మా వదినకి చొక్కలు చూపించవలసిందే. ఇంకా ఇదేంటి ఇలా పడుకుంటూ పోయింది? ఒంటి మీద బట్టలు కూడా చూసుకోలేదు, ఎంత అందంగా తయారైంది. మా వదిలేనంటావా? అబ్బా ఏం అందంగా తయారైందిరా. నా ఆస్తి అంతా తినేసి ఎక్కడ లేని గ్రామంలో పెంచేసింది. ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది. తప్పు వదిన గారు, తప్పు చేయకూడదు. మరిది ఎన్నాళ్ళకి ఇంటికి వచ్చావా? ఇప్పటికి ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు? వదినా, ఇది నా ఇల్లు. ఎప్పుడైనా వస్తా, ఎన్ని సంవత్సరాలకైనా వస్తా. అది సరేగానే నువ్వేంటోదినా, నేను ఇంట్లోంచి పారిపోయేటప్పటికి సన్న రెవ్వట్లా ఉండేదానివి. ఇప్పుడేంటి షకీలలాగా చాలా లావెక్కిపోయి అన్నీ పెంచేశావు. మా ఐదారు సచ్చినాడు చీరాగానే ఈ ఎదవకళ్ళు నా మీదే పడ్డాయి. అది సరేగాని వదినా, ఎంతకీ మా అన్నగారేడే? వస్తాడు, పొలం వెళ్ళాడు. రా ఇలా కూర్చో. ఈ మా ఐదారు మందు మాత్రం మానలేదు. ఏంటి రాము, నువ్వు అసలు మారలేదు. ఇక్కడున్నా కూడా ఏదో మందే తాగేవాడివి, అప్పుడెప్పుడో పారిపోయావు. ఎప్పటికీ మారలేదు నువ్వు. నీ అలవాట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వదినా, మందు తాగినోడు, సిగరెట్ కాల్చేవాడు ఎదవ కింద లెక్క కాదు వదినా, అది ఒక అలవాటు అంతే. సరే, నాకు ఏదైనా చల్లగా తాగడానికి తీసుకురా. రాత్రి అంతా చాలా దూరం నుంచి రైల్లో ప్రయాణం చేసి వచ్చాను కదా. తాగితే ఇక్కడి దాకా వచ్చాడు కానీ ఏ రైలు కిందన్నా పడిపోతే వదిలిపోను. మా వదిన అప్పట్లో చూడడానికి అస్సలు బాగుండేది కాదు, కానీ ఇప్పుడేంటి అస్సలు తయారైపోయింది. ఎందుకే మా అన్నయ్య దీన్ని ఏం ముట్టుకుంటలేదంటావా? ఇదిగో మరిది మజ్జిగ తీసుకో, తాగు, చల్లగా ఉంది. ఇదేంటి బయట అందాలో పదే పదే తెగ చూపించేస్తుంది నాకు. రాక ఇంటికి వచ్చాడు అనుకున్నాను కానీ మా ఐదారు కన్నంతా నా మీదే ఉంది. ఎందుకే మా అన్నయ్య ఇంటికి రావడానికి ఎంతసేపు పడుతుందినా? పనిలోకి వెళ్ళాడు, ఎప్పుడో సాయంత్రానికి వస్తాడు. తినడానికి ఏమనమంటావు? నీ ఇష్టం వదినా,
నువ్వు ఏది ఉంటే అది వండి పెట్టే. నీ చేతి వంట అమృతంలా ఉంటుంది వదినా. నువ్వు నా కంటికి వదినలా కనిపించట్లేదు, ఒక అందమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు. ఏం మాటలు మరిది, ఇంత తప్పుడుగా మాట్లాడుతున్నావు? నువ్వు బొత్తిగా ఏం మారకుండా వచ్చావు. నువ్వు అప్పుడు మనిషిలాగే ఉన్నావు. నువ్వు ఆ రోజుల్లో తింగరదానిలే ఉండేది. ఈ మధ్య కట్టు బొట్టు వయ్యారం నడక అన్నీ మారిపోయాయి. అప్పట్లో నీ చెల్లిని గోకేనని మా అన్నగారికి లేనిపోయి అన్నీ చెప్పి కొట్టించి ఇంట్లోంచి పంపించేసావు. మర్చిపోలేదు నేను. అప్పుడేమో కానీ ఇప్పుడు నీ అందాలు చూస్తుంటే నాకు ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. నీ మీద నాకు కోరికలు పుట్టేస్తున్నాయి. ఏదో చెయ్యాలి, నిన్ను చేస్తాను. మరిదా పని. వదినంటే ఎంతో తప్పు చేయకూడదు. తప్పు అంతే. నేను ఈ శారీలో అందంగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను వదిన. ఏమనుకోకూడదా? మరిది ఆ ఏదో పాడు మంది తాగటం మానేయచ్చు కదా. ఇలాంటి పాడు ఆలోచనలు రావు. మంచిగా ఉండొచ్చు కదా. సరే 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 ట్రై చేస్తాను. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఈ మైదాడు సచ్చినోడు మారాడు అనుకున్నా, ఏమీ మారలేదు. వరుసకి వదినని కూడా తెలియట్లేదు వీడికి. మనిషి మీద అడిపోతున్నాడు. ఇది పట్నం పారిపోయినా కానీ నీ పద్ధతులు ఏం మారలేదు. అప్పుడు ఎలా తినేవాడువో ఆ మొరటి వాళ్ళలాగే తింటున్నావు. అప్పట్లో నిన్ను చూస్తే తిక్క రేగిపోయేది నాకు. కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే కోరిక పడుతుంది నాకు. నీలాగా మంచి చెడ్డ చెప్పేది ఉంటే మారతాను వదినా. మంచి మనిషిలా ఉంటా. నువ్వు మారేదెప్పుడు, నేను చూసేదెప్పుడు? ముందు మంచిలు తాగు. లత, ఏమే లత, వదినా వచ్చావా? రాజమండ్రి బయలుదేరావా? ఎత్తనెవరే? మా మరిది అప్పట్లో ఇంట్లోంచి పారిపోయాడు కదా. ఎవరు రామా? అలా కూర్చో వదినా. ఏంటే మీ మరిది చాలా అందంగా ఉన్నాడు. ఆ పిజిక్కు అది సినిమా హీరోలా ఉన్నాడే. పట్నం పారిపోయాక చాలా డెవలప్ అయ్యాడే. వదినా, మా మరిది అంటే ఏమనుకున్నావు? పట్నం వెళ్ళాక చాలా మారిపోయాడు. అత్త, నువ్వు మా ఈది చివరిని ఉంటావు. శ్రీకాంతలు అత్తయ్యవే కదా. అప్పట్లో నువ్వు పెద్ద కళానాయకురాలివే. ఈ వయసులో కూడా మంచి పిటపిటలు ఆడిపోతున్నావు. 35 సంవత్సరాల పిల్లలాగా ఉన్నావు. ఛీ యాదవకానా, ఇప్పుడే కాదురా పొగిడాను. అప్పుడే నీ బుద్ధి బయటెట్టేసావు. అప్పట్లో నీ వదిన చెల్లెని గోకావని నీ అన్నగారి ఇంట్లో నుంచి గెంటేసాడు. కానీ ఇప్పటికైనా నువ్వు మారలేదు.
లత నీ మరిదొచ్చాడని సంబరపడిపోకు. నీ కొంపకే మళ్ళా ఏదో పట్టుకున్నది. జాగ్రత్త లత, వీడు మారడం మటు జన్మలో జరగని పని. లత చాలా జాగ్రత్తగా ఉండు, నీ మీద కూడా కన్నెత్తాడు వీడు. రాజమండ్రి తీసుకెళ్దాం అనుకున్నాను, ఇంక నువ్వేమొస్తావులే. మా అత్తకి నేను అన్నమాట కోపం వచ్చినట్టుంది. బాడీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఏంటో ఈ మైదరు. ఏండు ఆరంభి అప్పర గారు, ఇలా రండి ఇలా రండి. గారు అసలు కనిపించలేదండి మీరు. బాబు ఈ నాపై ఏంట్రా బాబు? ఏంటంటే బాబీ గారు? కళ్ళు తిరుగుతుంది కదా, బీపీ చెక్ చేయండి. డబ్బులు దానికి దీనికి వెళ్తారు, నాకు ఎప్పుడూ రూపాయి ఇవ్వడం. బీపీ చెక్ చేయాలి. బీపీ వస్తున్నాను నాగడా బాబు. బాబీ గారు బీపీ చెక్ చేయండి. ఇప్పుడు వీడు బీపీ చూసేదాకా ఊరికినాడు, చూడాల్సిందే ఇంకా. ఏంటంటే అప్పార గారు, ఈ మధ్యన జనం దగ్గర పీజీ ఎక్కువ వసూలు చేస్తున్నారంట. అలాగంటుంటే 2 మాటలు సరి చెప్పి పంపించండి. మరి తీసుకోకపోతే ఎలాగండి? ఇదే బీపీ చూస్తాక పెద్ద హాస్పిటల్కి వెళ్తే 400 రూపాయలు అడుగుతారు. నాకేమో 10 రూపాయలు ఇస్తా పైకి కింద చూస్తారు మీలాంటి వాళ్ళు. ముందా సిగరెట్ తగ్గించండి బాబు మీరు. కాల్సండి. ఆ సిగరెట్లు ఎక్కువ కాల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తుందండి. ఒత్తిరాని ఉండే కూడైనా పట్టిపోతుంది అదో జీవితం. ఏమైంది డాక్టర్ గారు అలా భయపెట్టేస్తున్నారు? ఏంటంటే మీ బీపీ గుర్రం పరిగెత్తేస్తుంది. రాత్రి పంప్ సెట్ దగ్గరికి వెళ్ళాను, ఆ వెయిట్ ఇంకా తగ్గలేదు. ఏ రాత్రి శకుంతలన్నా పంప్ సెట్కి వచ్చింది ఏంటంటే? అసలు లెక్క చేయట్లేదు అది. మీ బాధ నాకు అర్థమైందండి, అందుకే మీ బీపీ ఇంతలా పెరిగిపోతుంది. ఆ శకుంతల అంత సీపుగా దొరకదు, ఏదైనా దాన్ని బంపరాపు ఇవ్వాల్సిందే మీరు. నేను ఏదోలా సెట్ చేసేస్తాను. ఓకే, ఏదైనా అడిగితే ఒప్పేసుకోండి. కంపి అప్పారావు అన్నాడు, నా పని అయిపోయినట్టే. లతను తీసుకొని రాజమండ్రి బట్టల కొట్టుకు వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ మా ఐదర్స్ వచ్చినాడు ఎన్ని మాటలు అన్నాడు. బాబీ గారు సరిగ్గా సమయానికి శకుంతల వెళ్తుందండి, అదిగోండి. శకుంతల శకుంతల. ఓ శకుంతల అండి. నీకు ఆంటీ ఏంటి ఆరంభ చెప్పారు? నీకు ఆంటీలా కనపడుతున్నానా? 35 years ఇక్కడ. ఇప్పుడు కూడా కుర్రోళ్ళు నా వెనకాల పెడతారు, కానీ నేనే లెక్క చేయను. అర్థమైందా ఆరంభి? ఏంటి బాబే శకుంతల నిన్ను చూసి ఓ రైమనిపోతుంది అలాగా. ఎలా ట్రై చేస్తున్నాను, ఒప్పుకోవట్లేదు అది. కలిపేస్తాను ఆగండి. ఏంటంటే ఎన్నబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? యాహా అంటే పెట్టి ఊరుక. ఏడు శకుంతల ఈ మధ్యన కనపడకుండా వెళ్ళిపోతాం. ఈ బాబీని అసలు పట్టించుకోవట్లేదేంటి? ఏ పట్టించుకుంటే ఏమి బాబీ గారు ఇందాక నుంచి మీ గుండె గుర్రం పొరుగుండి పరిగెత్తేస్తుంటే ఏంటి అనుకున్నాను, ఈ శకుంతల అంటే చూసానేటి. ఏటి బాబీ పని కట్టుకుని టౌన్కి వెళ్తుంటేని ఏటి నీకు వాళ్ళ? ఆవిడ ఊరు వెళ్ళింది, ఓసారి లోనకురా. అయ్యో బాబోయ్. ఏటి మీ ఆవిడ ఊరు వెళ్తే నేను లోపలికి రావాలా? బాక్క సచ్చినోడా, నువ్వెక్కడ నేనెక్కడ? నక్కకే నాగలోకి అనుకున్నంత దూరం ఉంది. ఇరిందా బాగా తోలు ఇరిందా? సిగ్గు లేకపోతే సరే, వీడికి నేను కావాలంట, లోపలికి రావాలంట. ఇలా రాహే, ఆడికి నేను కావాలంటే ఎకరం నేల నా పేరుని రాయమను, అప్పుడు నేను దొరుకుతాను. కావాలంటే నీ కమిషన్ ఇస్తాను లేపరా. ఏదైనా శకుంతల అంటే శకుంతల అంటే ఈవిడ అందానికి తగ్గట్టుగానే ఆశ ఎక్కువగానే ఉంది. ఈ చెవులో ఏం చెప్పింది ఏంటి? ఆ శకుంతల ఏం అడిగిందో నీకు చెప్తే గుండాకు చెప్తా. ఏంటో? మీ కాలువ పక్కనే ఎకరం ఉంది కదా, అది ఆవిడకి రాసేమంటుంది. దెబ్బకి ఆగిపోంటుంది గుండె. ఏంటో సెలైన్ ఎక్కించాలి 500 ఇమ్మంటే 50 ఇస్తానంటే పెద్ద మనిషి. ఇంక తీరిపోతుంది తోలు బాగా, శకుంతల తగులుకుంది కదండి. చిన్నప్పటి నుంచి దాన్ని వెనకాల పడుతున్నాను, ఎప్పుడన్నా ఒప్పుకుంది ఏంటి? ఎక్కడన్నాళ్ళు అడిగింది, పోతే పోనీరా, పోత బేదేసిపోం కదా. ఏమే కరివేపాకు పచ్చడి చేయి. పచ్చడి తర్వాత చేస్తాను కానీ ఎప్పుడో పారిపోయిన మీ తమ్ముడు వచ్చాడు చూడండి. తమ్ముడు వచ్చాడా? నా కోసం ఎన్నాడికి వచ్చాడా తమ్ముడు? తమ్ముడు అంటే ఈ మైదారుడికి ఎంత ప్రేమో. తమ్ముడు తమ్ముడు
ఎక్కడ ఉన్నావురా? ఇన్ని సంవత్సరాలకు వచ్చావా? రే తమ్ముడు, 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 అరే ఇక్కడ పడుకున్నావా? వస్తున్నారా? వస్తున్నారా తమ్ముడు? ఒరే తమ్ముడు లేగరా, మీ అన్నయ్యని వచ్చాను, లేగరా తమ్ముడు, లేగరా. లేగడేంటి ఈడు? అయ్యో ఇది మారలేదా ఈడు? ఈ అలవాటు ఇప్పటికీ వదలలేదా ఈడు? చిన్నప్పుడే ఈ అలవాటు చేసుకుని నన్ను దూరం చేసుకున్నా కదరా, ఇప్పటికీ వదలలేదురా ఈ అలవాటుని. ఊరందరికీ మా తమ్ముడు ఎక్కడో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడని గొప్పలు చెప్పుకుంటున్నాను రా, గొప్పలు. నువ్వు ఇలా చేస్తున్నావా? తమ్ముడు లేగరా, తమ్ముడు లేగరా, లేగరా. ఇప్పటికైనా ఇంటికి తిరిగి వస్తావని కళ్ళు కాయలా ఎదురు చూస్తున్నాను రా. కానీ నువ్వు ఇలా ఇంటికి వచ్చి ఈ అన్నయ్య నమ్మకాన్ని ఒమ్ము చేసావురా. వచ్చాను రా, అన్నయ్య నీ వచ్చావా? భాగవతం అంతా చూశాను రా. ఇన్ని సంవత్సరాలు పంపకొచ్చావు, మారావనుకున్నాను కానీ ఈ తాగుండు నువ్వు ఇంకా మారలేదేంట్రా? అన్నయ్య నాకెవరున్నారు చెప్పు? నీకంటే వదనుంది, మరి నాకు ఈ మందే తోడు. ఛీ, ఏం మాట్లాడతావురా నువ్వు? ఇక నువ్వు మారవరా? మారతానన్నయ్య. ఎక్కడ మారావురా నువ్వు? రాక నాకు నీ తమ్ముడు ఇంటికి తిరిగి వస్తే నీ గొడవేటన్నయ్య. సరే, ఇంతకీ ఏమన్నా తిన్నావా? ఏ లత, నా తమ్ముడికి ఏమైనా పెట్టావా? ఎందుకు పెట్టలేదండి? వచ్చిన కానించి మజ్జిగని, కాఫీ అని, భోజనం అని కడుపు ఖాళీ లేకుండా చూసా. మీకు తమ్ముడే కాదు, నాకు మరిది గారు. ఇంతేం మర్చిపోను నేను. వదినా, చేపల కూర చాలా బాగుంది వదినా. బాగుంటుంది, బాగుంటుంది. నువ్వు ముందు తాగితే ఏదైనా బాగుంటుంది. నిన్న వచ్చి రాగానే ఆ శకుంత లాంటినేంటి అలా తిట్టావు? అది నీ మీద చాలా కోపంగా ఉంది. వదినా, నేను మంచిగా మారిపోయిన శ్రీరామచంద్రుని. ఇప్పుడు నేను మా అన్నయ్యకి తగ్గ తమ్ముడు వదినా. ఏ లత, ఎప్పుడు నువ్వు వింతే నా తమ్ముడికి పడి ఎడతావు. ఆ రోజు అలాగే నీ చెల్లి ఏదో అన్నాడని బొకాయింపు కబుర్లు చెప్పావు. నేనేమో వాడిని తిట్టి కొట్టేశాను. ఆ దెబ్బతో వాడు ఇల్లు ఎదురు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు మారాడు. నువ్వు వాడిని ఏమనకవు. చాలే, నీకు నీ తమ్ముడు అంటేనే ప్రేమ ఎక్కువ. అతను మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది కదా. ఎప్పుడు దీనికి నా తమ్ముడిపై ఆడమే. మా అన్నయ్యకి నేనంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ. ఏంటన్నయ్య నువ్వు వదిన అలా పట్టుకు తిట్టేస్తావు? నువ్వు ఊరుకోరా. సంగతులు ఏంటన్నయ్య? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. అవునా? మనకు దూర బంధువు ఆ, మామయ్య ఉన్నాడు కదా, ఆ. వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది. కానీ మొగుడు పోయాడు. ఆ అమ్మాయి చాలా బాగుంటుందిరా. ఆ అమ్మాయిని నువ్వు చేసుకోరా. అదేంటన్నయ్య, నన్ను రెండో పిల్లతో చేసుకోమంటావా? నాకు ఏం తక్కువ అన్నయ్య? నేను అందగాన్ని, డబ్బులు కూడా నెలకు 30,000 సంపాదిస్తాను. ఏం సంపాదించేవారు ఇప్పటికి? ఏమి నిలబెట్టా? ఆ మందు అలవాటు, ఆ సిగరెట్టు, ఆ కైని, ఆ బీడి నీకు లేని అలవాట్లేదు. నీకు పిల్లలు ఎవరిస్తారు ఇప్పుడు? ఊరుకో అన్నయ్య, ఈ రోజుల్లో ఈ భూమి మీద పుట్టాక మంచి చెడ్డ, మందు, సిగరెట్టు, అమ్మాయిలు, ఆంటీలు అన్నీ అనుభవించాలి. నీకేం తెలుసు అన్నయ్య అసలు జీవితం గురించి? ఆ చేను, ఈ కొంప, ఆ ఊరు అంతే తెలుసు నీకు. చే,
అన్నీ ఈడికే తెలుసంట పురుషోత్తంలా చెప్తున్నాడు చే నాకన్నా ముందు పిల్లలు పుట్టినా నువ్వు చాలా నేర్చుకోవాలన్నయ్య, నువ్వు చాలా మారాలే. ముందు వెళ్ళి మూడుతో తలిపేసేసింది గదిలో, మరితో ఉన్నాడని కూడా చూడలేదు. నాకు రెండో పెళ్ళిదాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాడా? నేనేమో ఇంట్లోంచి పారిపోయాను కదా, చచ్చిపోయాను అనుకుని ఈ ఇంట్లో నా వాటో కూడా కలిపి కొట్టేద్దాం అనుకున్నాడు వీడు. నేను 4 తిరిగి వస్తే నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఒలకపోసేస్తున్నాడు వీడు. నేనేం తెంగర నా కొడుకుని కాదు. నాకు రెండో పెళ్ళిదాన్ని ఇచ్చేస్తాడా? చూస్తాను ఇటు సంగతి. అప్పుడే మొదలెట్టేశారు వీళ్ళు. ఇప్పుడే నాకు ఇతపాటు చేశాడు, తమ్ముడు పిల్లలతో లోపలికి మొదలెట్టేశాడు. ఈ దారుణం నేను చూడలేకపోతున్నాను రా బాబు. నాకు వయసు వచ్చినా పిల్లం లేదు, వీడికి వయసు అయిపోతున్నా పక్కలో మాత్రం పడుకుంటే పిల్లం కావాలి వీడికి. వదినా, మా అన్నయ్యడి పొద్దున్నే పొలం వెళ్ళిపోయాడు. పొలం వెళ్ళాడా? సరే సరే, నువ్వు మొక్కలు నీళ్ళు వేసుకో. సరిగ్గా వదినా, అంత తక్కువ నీళ్ళు వేస్తున్నావు, ఎక్కువ నీళ్ళే మొక్కలకే. ఏటి చచ్చినోడి నా బంగారం ఇంకా చూస్తున్నాడు. వదినా, అన్నట్టు మా అమ్మ పోతూ పోతూ 10 కాసులు బంగారం ఇచ్చింది కదా, ఆ బంగారం అంతా ఏం చేసాడు మా అన్నయ్య? ఏం మాట్లాడవే? కొంపదీసి మా ఓడి అంతా తాకట్టు పెట్టలేదు కదా? ఏమో మరిది, నాకేం తెలుసు. కనిపిస్తుందిలే ఈ ఒంటి మీద ఉన్న బంగారం. ఈ బంగారం అంతా ఒక 20 కాసులు పైనే ఉంటుంది. మరి అంటే ఆ రోజుల్లో 10 కాసులు, ఇప్పుడైతే ఆ బంగారం 20 కాసులతో సమానం. నాకు అర్థమైంది. మా అన్నగారు నీ ఒంటి మీద బంగారం బాగానే దిగేశాడు, అందుకే నిన్ను కింద నుంచి చూస్తుంటే పైదాకా పిట్టలు ఆడిపోతున్నావు. ఛీ, ఇంకా నువ్వు మారవరా సచ్చినోడా. అమ్మా, కాలు జారిపోయింది బాబోయ్, పడిపోయింది బాబోయ్. అయ్యో, ఏమైంది వదినా? అలా కాలు పడిపోయావు? పట్టేసింది మరిది, నేను ఇంకా నడవలేను మరిది. జాగినాడు బాబోయ్, పొద్దున్నే శవం మొక్కలు చూసేనా ఏంటో ఈ మైదానం డబ్బు తగిలింది బాబోయ్. మరిది, నన్ను జాయిగా తీసుకెళ్ళి మంచం మీద పడిగాయి. నేను తీసుకెళ్ళి మంచం మీదే పడుకోబెడతా. అయ్యా, అయినా పొద్దున్న గారు ముఖం చూస్తే ఇలాంటి దెబ్బలు తగలవు కదా వదినా. అయ్యా, అయ్య బాబోయ్ సరే నొప్పి. పద, అలా మంచం మీద పడుకోబెడతాను, నొప్పి తగ్గుతుంది. అయ్యా, అయ్య బాబోయ్ నొప్పి. అమ్మాయ్యా, ఎక్కడైనా నొప్పి? ఎక్కడైనా నొప్పి వస్తుందా? అక్కడే నొప్పి. ఏంటి వదినా? కొంచెం పైకి ఇక్కడేనా? అక్కడే నొప్పి. అక్కడేనా? ఎక్కడేనా? అమ్మా, అమ్మా, సరే వదినా, నేను నొప్పులు స్ప్రే తెస్తానుండు. అమ్మా, బాబాయ్, ఈ మాయిదారుడికి ఇలా దొరికేసేలేటి నేను. ఈ దెబ్బ ఇప్పుడే దొరకాలా? అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో, అమ్మా.